ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ కాలంలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే మెటల్స్, ఎస్పెషల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ పైన అందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. గోల్డ్ వచ్చేసి ఆల్రెడీ ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ ఒక 30% పెరిగింది, ఈ ఇయర్ ఒక 25% పెరిగింది సోఫార్. సిల్వర్ కూడా లాస్ట్ ఇయర్ పెరిగింది, ఈ ఇయర్ కూడా ఇప్పటివరకు పెరిగింది. సో ఏంటంటే లేట్లీ ఒక 15-20 డేస్ నుంచి సిల్వర్ పైన ఇంకా ఎక్కువగా ఇన్వెస్టర్స్ వైపు నుంచి ఆసక్తి కనబడుతూ ఉంది. అట్లాగే చాలామంది ఈ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి అని షార్ట్ టర్మ్కి, మీడియం టర్మ్కి అని సజెషన్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇది నిజంగానే సిల్వర్ అనేది, వెండి అనేది మనకి ఒక ఇన్వెస్ట్మెంట్కి మంచి సాధనం అంటారా? ఇది మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన యాసెట్ అంటామా? మామూలుగా ఒక పోర్ట్ఫోలియోలో ఉండాలి అంటే ఒక యాసెట్కి కావాల్సిన లక్షణాలు ఏంటి, ఆ లక్షణాల ప్రకారం సిల్వర్కి ఆ లక్షణాలు ఉన్నాయా అనేది ఒక చిన్న అనాలిసిస్ చూద్దాము. ఈ అనాలిసిస్లో తర్వాత తెలుసుకుందాం ఇంతకీ సిల్వర్ నిజంగానే మంచి యాసెటా, ఇప్పుడు పెరగబోతోందా, పెరిగితే అది ఉంటే మనకి పోర్ట్ఫోలియోకి ఏమైనా బెనిఫిట్ అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా సరే ఎస్పెషల్లీ గోల్డ్ కన్నా సిల్వర్కి అడ్వాంటేజ్ ఏంటంటే సిల్వర్కి 2 యూజెస్ ఉన్నాయి. ఒకటి ఆభరణాల కోసమనే కాదు, ఈవెన్ ఇండస్ట్రియల్ మెటల్ కూడా సిల్వర్. సో అందుకోసమే చాలా ఇండస్ట్రీస్లో, వెదర్ బ్యాటరీస్లో కానివ్వండి, సోలార్ వాటిల్లో కానివ్వండి, మిగిలిన అదర్ ఇండస్ట్రీల్లో కూడా సిల్వర్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. ఓకే, సో అది ఒక గోల్డ్ కన్నా ఇంకొక మంచి కారణం. దాంతోపాటు మూడో కారణం కంపల్సరీ ఇన్వెస్టింగ్. ఎవరైతే కొత్తగా, ఎస్పెషల్లీ మీరు చూస్తే రీసెంట్గా సిల్వర్ ఈటీఎఫ్లే కానివ్వండి, సిల్వర్ మ్యూచువల్ ఫండ్ కూడా పాపులర్ అవుతున్నాయి. చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఫిజికల్ సిల్వర్ కూడా కొంటా ఉన్నారు. సో ఎందుకంటే సడన్లీ గోల్డ్ బాగా పనిచేసింది, మంచి రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి గోల్డ్ను ఫాలో అవుతూ సిల్వర్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది సిల్వర్ వైపు కూడా మొగ్గు చూపుతూ ఉన్నారనమాట. సో ఇట్లాంటి టైంలో మనకి ఇది మంచిదా అంటే ఇంతకీ సిల్వర్ ఉండాల్సిందేనా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ లక్షణం ఏం కావాలంటే లాంగ్ టర్మ్ రిటర్న్స్ సిల్వర్ ఏదైనా యాసెట్ ఒక పోర్ట్ఫోలియోలో ఇస్తుందా లేదా అని చూడాలన్నమాట. మనం సిల్వర్కి చూసుకుందాము. మీరు యాక్చువల్లీ మనం లాస్ట్ ఒక 50 సంవత్సరాల డేటా తీసుకుంటే, 50 సంవత్సరాల డేటా, సిల్వర్ ఎప్పుడు కూడా బంగారము మరియు నిఫ్టీ 50ని వెనకాలే ఉంది. అంటే బంగారము నిఫ్టీ 50లో కూడా బోత్ గోల్డ్ ప్లస్ దీనిలో కూడా ఓన్లీ 80% వరకే రిటర్న్స్ సిల్వర్ జనరేట్ చేసింది. సో మీరు యాన్యువలైజ్ రిటర్న్స్ తీసుకుంటే ఓన్లీ ఒక 50 years బ్యాక్ 1 లక్ష రూపాయలు పెట్టి సిల్వర్ కొనుంటే ఇవాళ 77 లక్షలు, అంటే 77 times గ్రో అయింది. ఓకే, వెరాజ్ గోల్డ్ వచ్చేసి అదే 1 లక్ష రూపాయలు 207 రెట్లు, అంటే 2.07 crores అయింది. ఓకే, ఈవెన్ మన నిఫ్టీ కూడా మచ్ హైయర్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ తీసుకుంటే మాత్రం సిల్వర్ అనేది 3వ ప్లేస్లో ఉంది. ఈ మూడిట్లలో కంపేర్ చేసుకుంటే గోల్డ్, ఈక్విటీ, సిల్వర్ మూడిట్లలో చూసుకుంటే. అట్లాగే పోనీ 1 పాయింట్ అనాలిసిస్ కాకుండా రోలింగ్ రిటర్న్స్ తీసుకుందాం. రోలింగ్ రిటర్న్స్ సిల్వర్ ఏంటంటే వెరీ రేర్లీ గోల్డ్ కన్నా ఆర్ ఈక్విటీ కన్నా 10 year హోల్డింగ్ పీరియడ్లో రోలింగ్ రిటర్న్స్లో బాగా పర్ఫామ్ చేసింది. చాలా తక్కువ, ఎక్కువ మటుకు గోల్డ్ ఆర్ ఈక్విటీయే బాగా పర్ఫామ్ చేశాయి. సో ఈ 5 year రోలింగ్ తీసుకున్నా, 10 year రోలింగ్ డేటా తీసుకున్నా రిటర్న్స్ ఎప్పుడు కూడా ఆ రెండింటికే ఫేవరబుల్ ఉన్నాయి. కానీ సిల్వర్కి మాత్రం చాలా తక్కువ సార్లు మాత్రమే ఈ రెండింటి యాసెట్లని బీట్ చేసింది. సో మూడవది చూద్దాము, ఒక లంసమ్ రిటర్న్ మ్యాట్రిక్స్. అంటే సిల్వర్ హిస్టారిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూసుకుంటే ఈవెన్ ఇందులో కూడా సిల్వర్ ఎక్కువ సార్లు అండర్ పర్ఫార్మెన్స్ చేసింది, ఓవర్ పర్ఫార్మెన్స్ చేయలేదు. లంసమ్ పెట్టేసినప్పుడు ఈ 3 యాసెట్లలో కూడా మీకు సిల్వర్ చాలా తక్కువ కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట ఈ అనాలిసిస్. దెన్ ఇది ఫస్ట్ పారామీటర్.
ఇది రిటర్న్స్ పైన. సో దీని ప్రకారం చూసుకుంటే మాత్రం ఎక్సెప్ట్ ఒక 91, 97లో మధ్యలో తప్ప మొత్తం ఇప్పటివరకు సిల్వర్ ఎప్పుడు కూడా థర్డ్ ప్లేస్లోనే ఉంది ఈ 3 అసెట్స్ మధ్యలో. సో దాని ప్రకారం గోల్డ్ కానీ ఈక్విటీ మచ్ బెటర్ ఇన్ పోర్ట్ఫోలియో దాన్ సిల్వర్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక పోర్ట్ఫోలియోలో ఒక యాసెట్ యాడ్ చేసేప్పుడు వోలటిలిటీ అనేది తగ్గించాలన్నమాట. అంటే లెట్స్ సే ఈక్విటీ ఉంది, గోల్డ్ ఉంది, బాండ్స్ ఉన్నాయి. యూజువల్లీ దే ఆర్ అన్నీ ఒకేసారి పెరగడం కానీ ఒకేసారి తగ్గడం కానీ జరగవు. అందుకే అవి 3 మంచి కాంబినేషన్. ఇప్పుడు యూజువల్లీ ఈక్విటీ పర్ఫామ్ చేస్తే డెట్ సరిగా పర్ఫామ్ చేయదు, డెట్ ఈక్విటీ పర్ఫామ్ చేయలేవనుకోండి ఆ టైంలో గోల్డ్ పర్ఫామ్ చేస్తుంది. సో దేర్ బై ఏంటంటే మన పోర్ట్ఫోలియోకి అనేది ఆన్ ద హోల్ స్టెబిలిటీ పెరుగుతుంది, వోలటిలిటీ తగ్గుతుంది. సో నౌ లెట్ us see ఇది సిల్వర్ కూడా ఈ పోర్ట్ఫోలియోకి యాడ్ చేస్తే ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా చూద్దాం. సో ఇప్పటివరకు చూసుకుంటే ఏంటంటే వొలటిలిటీ చూసుకుంటే సిల్వర్కి హైలీ వొలటైల్, అంటే ప్రైస్ హిస్టారికల్గా తీసుకున్న ఒక లాస్ట్ 45-50 ఇయర్స్ రిటర్న్స్ తీసుకుంటే సిల్వర్ చాలాసార్లు పడిపోయింది, మల్టిపుల్ షార్ప్ డిక్లైన్స్ అయినాయి. అండ్ ఒకసారి అయితే 88%, 100 రూపాయల నుండి 12 రూపాయలు కూడా పడిపోయిన అవకాశాలు ఉన్నాయి. సో అట్లాంటి షార్ప్ వొలటిలిటీ ఉన్న యాసెట్ అనమాట. అండ్ ఆల్సో ఇంకొక సిల్వర్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ రికవరీ పీరియడ్. ఎప్పుడు పడిపోయినా కానీ ఇట్ టుక్ మెనీ ఇయర్స్ టు కమ్ బ్యాక్, చాలా సంవత్సరాలు పట్టింది. సో 1980లో సిల్వర్ పడిపోయినప్పుడు మళ్ళీ ఒరిజినల్ ప్రైస్ రావడానికి 26 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ 26 ఇయర్స్ తర్వాత రికవర్ అయింది. అట్లాగే 2011లో పీక్ ఉండింది సిల్వర్ ప్రైస్. ఆ తర్వాత 14 ఇయర్స్ పట్టింది మళ్ళీ ఆ ప్రైస్ రికవర్ కావడానికి. సో ఎందుకంటే ఇది ఇంకొకటి ఏంటంటే డిక్లైన్స్ కూడా వెరీ కన్సిస్టెంట్గా లేవు. ఒక్కోసారి విత్ ఇన్ ఏ ఇయర్ 24% కూడా పడిపోయింది. గోల్డ్ అదే యావరేజ్ డిక్లైన్ ఓన్లీ 14%. సో ఆ లెక్కను చూసుకుంటే సిల్వర్ ఓన్లీ ఒక 50 సంవత్సరాల్లో 3-4 సంవత్సరాలు మాత్రమే సిల్వర్ గోల్డ్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అది కూడా 1999లో, 2000లో, అలాగే 2003లో. ఈ 3 సంవత్సరాలు తప్పించి మిగిలిన అన్ని సంవత్సరాలు కూడా గోల్డే బీట్ చేసింది. అండ్ గోల్డ్ కన్నా సిల్వర్కి వొలటిలిటీ చాలా ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి ఏంటంటే నువ్వు నీ పోర్ట్ఫోలియోలో సిల్వర్ యాడ్ చేయడం వల్ల ఎటువంటి వొలటిలిటీకి కానీ స్టెబిలిటీకి కానీ ఏమి హెల్ప్ అవ్వట్లేదు. దానివల్ల మీకు పోర్ట్ఫోలియోలో ఎటువంటి స్టెబిలిటీ అయితే యాడ్ అవ్వదు. దెన్ లాస్ట్ ఇంకొక పాయింట్ చూద్దాము. సిల్వర్ హెడ్జ్ లాగా లైక్ గోల్డ్ వాడతారు. ఏంటంటే మిగిలిన యాసెట్స్ చేయనప్పుడు హెడ్జింగ్ కోసం గోల్డ్ వాడుతూ ఉంటారు. సో ఇది మార్కెట్ స్ట్రెస్ ఉన్నప్పుడు సిల్వర్ ఎలా పర్ఫామ్ చేసిందే చూస్తే అదే ఎప్పుడైనా సరే, ఎప్పుడు మార్కెట్స్ పడిపోయినా సరే సిల్వర్ కూడా గోల్డ్ కన్నా అండర్ పర్ఫామే చేసింది. చాలా మటుకు ఎక్కువ మటుకు సిల్వర్ కూడా ఈక్విటీస్తో పాటు పడిపోయిందనమాట. అందుకోసం ఈక్విటీస్తో పాటు పడిపోయినప్పుడు ఈక్విటీ మార్కెట్స్కి ఇది హెడ్జ్ లాగా పనికిరాదు. ఎందుకంటే రెండింటి కామన్గా ఒకేసారి చూసినప్పుడు గోల్డ్ మాత్రం యూజువల్లీ ఈక్విటీ మార్కెట్కి అగెనిస్ట్గా వెళ్ళడం వల్ల ఎప్పుడైనా ఈక్విటీ మార్కెట్లో రిటర్న్స్ రానప్పుడు మనం గోల్డ్లో లాభాలు వచ్చేవి. సిల్వర్ మాత్రం ఎక్కువ మట్టుగా ఈక్విటీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇది హెడ్జింగ్ యాసెట్ కానే కాదు. సో మీరు ఈవెన్ మనం కోవిడ్ క్రాష్లో తీసుకుంటే మార్కెట్స్ 38% డౌన్ అయినప్పుడు గోల్డ్ 6% పెరిగింది, సిల్వర్ -25% తగ్గింది. ఇట్ షోస్కి ఏమంటారు అవి మార్కెట్స్తో పాటు డౌన్ అవుతున్నాయి. అప్పుడే కాదు, ఈవెన్ మనం ముందు తీసుకుంటే .com అప్పుడు బబుల్ తీసుకున్నా కానీ ఈక్విటీ మార్కెట్స్ 50% డౌన్ అయ్యాయి. వెరాజ్ గోల్డ్ కూడా డౌన్ అయింది, సిల్వర్ మాత్రం గ్రో అయింది 3%. ఈవెన్ మేజర్ మార్కెట్ డిక్లైన్స్ అప్పుడు కూడా గోల్డ్ మోర్ ఆర్ లెస్ ఈక్విటీ 50 పడిపోతే గోల్డ్ కూడా 50 పెరిగిపోయింది. బట్ సిల్వర్ మాత్రం జస్ట్ కొంచెం బేర్లీ ఫ్లాట్గా ఉందన్నమాట. సో దిర్ ఈజ్ నో కోరిలేషన్ బిట్వీన్, అంటే ఆపోజిట్ కోరిలేషన్ ఉంటే మంచిదన్నమాట. సో అవి లేవు. దెన్ లాస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక యాసెట్ మన పోర్ట్ఫోలియో ఉండడానికి రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేస్తుందా లేదా. సిల్వర్కి ఎటువంటి
ఇన్కమ్ జనరేట్ చేయదు, సేమ్ లైక్ గోల్డ్. బట్ గోల్డ్కి ఫస్ట్ 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. కన్సిస్టెంట్ రిటర్న్స్ కానీ, ఎడ్జింగ్ కానీ, పోర్ట్ఫోలియో వోల్టాలిటీ తగ్గించడానికి పనికొస్తుంది. బట్ సిల్వర్కి ఇప్పటివరకు అయితే ఆ క్యారెక్టర్స్ లేవు. ఈవెన్ 4th క్యారెక్టర్ కూడా సిల్వర్ ఎటువంటి ఇన్కమ్ జనరేట్ చేయదు మన పోర్ట్ఫోలియోలో ఉన్నంత వరకు. సో ఈ 4 పారామీటర్స్ యూజువల్లీ యాసెట్ని మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేయడానికి వాడినప్పుడు ఇది ఉంచుతాము. సో ఇది ఒక అనాలిసిస్. ఇది కరెక్టా రైటా కన్నా కూడా మనం ఎప్పుడు కూడా ఓన్లీ గోల్డ్తో పాటు సిల్వర్ పెరుగుతుంది కొనండి అంటున్నాము. ఈ అనాలిసిస్ కూడా కొంచెం చూసుకొని నిజంగానే ఇది సిల్వర్ ఇప్పుడు ఏదైతే ర్యాలీ నడుస్తూ ఉందో ఆర్ గ్రో అవుతుందో ఇది లాంగ్ టర్మ్ ఫినామినానా లేకపోతే టెంపరీగా ఒక మార్కెట్లో యూఫోరియానా అనేది మాత్రం ఇన్వెస్టర్గా మనం కంపల్సరీ క్వశ్చన్ చేసుకోవాల్సిందే. అందుకే మొత్తం ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి సిల్వర్లో పెట్టకండి. కొంచెం కావాలంటే ఈ రైడ్ని మనం కూడా క్యాష్ అవుట్ చేసుకోవడానికి కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి తప్ప మొత్తం అందరూ చెప్తున్నారని. ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తూ ఉంటే చాలా ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్ని చోట్ల కూడా సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు కూడా. కానీ ఎవరు కూడా కాషన్ కానీ ఎందుకు అది పోర్ట్ఫోలియోలో ఎందుకు ఉండాలో ఎందుకు ఉండకూడదు ఎవరు చెప్పట్లేదు. హోప్ఫుల్లీ నేను ఇచ్చిన అనాలిసిస్తో కొంచెం ఐ ఓపెన్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి. మొత్తం అటువైపు బాగా ఉందని చెప్పి నేను గోల్డ్ కొనలేను అని చెప్పేసి మొత్తం సిల్వర్లో ఇన్వెస్ట్ చేసి తర్వాత సిల్వర్ గ్రో అవ్వకపోతే బాధపడకండి. బెటర్ ఏంటంటే మినిమం ఎక్స్పోజర్ తీసుకోండి, ఈ అందరితో పాటు రైడ్ తీసుకోండి. ఇంకొక థింగ్ ఏంటంటే సిల్వర్ అబండెంట్లీ అవైలబుల్ ఉంది. సో డిమాండ్ ఉన్నప్పుడల్లా ప్రొడక్షన్ పెరుగుతోంది. ఈ ప్రొడక్షన్ పెరగడానికి ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది. సో ఈ 2-3 ఏళ్ళు ప్రైస్ ఆల్రెడీ పెరిగింది. సో ఆల్రెడీ ప్రొడక్షన్ సైకిల్ స్టార్ట్ అయింది. ఇంకొక 6 months to 1 yearలో మార్కెట్కి సఫిషియంట్ సిల్వర్ వస్తుంది. అప్పుడు ప్రైస్ మళ్ళీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే సిల్వర్ ఈజ్ అన్లైక్ గోల్డ్. వేరే యాసెట్ లాగా కాదు, కొంచెం జాగ్రత్త పడి కొనండి. బట్ ఇఫ్ యూ డోంట్ అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం, ఫోమో అంటాం. ఈ సిల్వర్ గ్రోత్లో కూడా నేను మిస్ అవుతున్నానేమో అనుకుంటే కొంచెం మాత్రమే ఎక్స్పోజ్ చేయండి. హోప్ఫుల్లీ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.